ఆ వాటిని అనుసరిస్తున్న వారిగా కనబడతా ఉన్నాం. ఎందుకనగా సమయం అనేటటువంటి విలువను మనిషి గుర్తెరగలేకపోతా ఉన్నాడు. సమయం యొక్క విలువ చాలా గొప్పది. సమయం ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాదు అని చాలా మంది వక్తలు కూడా తెలియజేస్తా ఉంటారు. అయితే ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, సమయమును పోనీయక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునటం. అంటే సమయమును పోనివ్వడము ఒక పొరపాటు అయితే, వినియోగించుకున్నట్లో సరిగ్గా వినియోగించుకోకపోవడము రెండవ పొరపాటుగా కనబడతా ఉంది. చాలా మంది నేటి దినాల్లో సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఎలా వృధా చేస్తా ఉన్నారంటే, వారికి వెచ్చించవలసినటువంటి దానికి వెచ్చించకుండా దేనికి వారు పాస్టర్ గారు డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. నా మాట వినబడుతుందా అండి అందరికి? వినిపిస్తుంది. ఓకే ఓకే, చిన్న డిస్ట్రప్షన్ జరిగింది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అయితే సమయాన్ని వారికి నచ్చిన విధానంలో కొందరు ఆ చేస్తా ఉన్నారు. సమయాన్ని సరైన రీతిలో వాడుకోకపోతే ఆ సమయాన్ని మనం తిరిగి తీసుకుని రాలేము. కొందరు వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచుతూ సమయాన్ని వృధా చేస్తారు. కొందరు వారి జీవితం యొక్క విలువ ఏంటో వారికి అర్థం కాకుండా, ఆ విలువను తెలుసుకోకుండా వారు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇంకొందరైతే వారు ఎందుకు ఉన్నారో, వారు ఎలా వెళ్తున్నారో వాటిని అర్థం చేసుకోకుండా వారి సమయాన్ని అంతా వృధా చేసుకొని, సమయం అంతా పోయిన తర్వాత ఆ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలని, వారు చేయాల్సిన దాన్ని చేయాలని మరి ఎంతో తాపత్రయపడుతున్న వారు కలరు. అయితే దేవుని బిడ్డలంగా మనం సమయాన్ని పోనివ్వద్దు. సమయాన్ని పోనివ్వద్దు అని అంటే మనం సమయాన్ని ఆపలేము, కానీ సమయమును వ్యర్థం చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకోగలం. సమయమును పోనీయక సద్వినియోగము అనగా మంచిగా ఉపయోగించుకోవడం, సరిగ్గా ఉపయోగించుకోవడం. ఈ యొక్క సాయంకాల వేళల్లో మనం పరిచర్య చేస్తున్న వారమైనా, సేవ చేస్తున్న వారమైనా, మరి ఉద్యోగం చేస్తున్న వారమైనా, చదువుకుంటున్న వారమైనా, మనం ఏ స్థితిలో ఉన్నా, మన స్థాయి ఎటువంటిదైనా కూడా మనం ఉన్నటువంటి స్థాయిలో మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడే మనం ఉన్నత స్థానంలో ఉండగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇదే అధ్యాయంలో మరొక మాటను మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే 5వ అధ్యాయం 10వ వచనం, గనుక ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షిస్తూ మన సమయాన్ని సద్వినియోగం చేస్తూ దాని ప్రకారం మనం చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సమయం యొక్క విలువ తెలిసినటువంటి వారు దాన్ని ఎలా వినియోగించుకోవాలో దాని కొరకు మార్గములను సిద్ధపరచుకుంటారు. దాని కొరకు మార్గములను సిద్ధపరచుకున్నటువంటి వారు దేవునికి ఏది ఇష్టమైందో దాన్ని చూసుకుంటూ ముందుకు కొనసాగలుగుతారు. కాబట్టి మీరు మీ యొక్క అనుదిన జీవితంలో వాక్యాన్ని చదవడం కోసం, వాక్యాన్ని ధ్యానించడం కోసం, వాక్యపు వెలుగులో మీరు నడుచుకోవడం కోసం ఒక చిరు ప్రయత్నముగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి గడిచిన వారంలో కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. మరి ఈ వారంలో కూడా పంచుకోవడానికి దేవుడు కృప చూపాడు. అయితే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము ఎలా వెళ్తున్నాం? వాక్యాన్ని ఏదో నామాత్రంగా చదివేసి, లేకపోతే ఏదో పూర్తి చేశాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా, వాక్యపు యొక్క లోతును మనం ఎరిగిన వారంగా మన వాక్యాన్ని ధ్యానించవలసిన అవసరత ఎంతైనది ఉన్నది. ఒక మాటను చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యం చదవండి సిస్టర్. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలగై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించుచున్నంత మట్టుకు ఊరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అనగా దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యం ఎటువంటిదో 4 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యము సజీవమైనది. అందరూ ఒకసారి నాతో పాటు రిపీట్ చేస్తారా మీరున్న ప్రదేశంలో? సజీవమైనది. సజీవమైనది. ఎస్, దేవుని వాక్యము సజీవమైనది. సజీవమైనది అనగా అర్థం ఏంటంటే బ్రతికి ఉన్నది. ఇందాక సిస్టర్ ఒక పాట పాడారు, ఏంటంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేది. అంటే ఒక బ్రతికి ఉన్నది, సజీవమైనదే. మృత సంబంధమైన దాన్ని బ్రతికించగలదు. జీవము లేనటువంటిది జీవమును తెప్పించలేదు. జీవము కలిగినది మాత్రమే జీవమును తెప్పించగలదు. అంటే దేవుని వాక్యము సజీవమైనది. ఒక భక్తుడు తన యొక్క పుస్తకాల్లో ఇలాగ రాస్తూ వచ్చాడు, వాక్యాన్ని చదవండి కానీ వాక్యాన్ని కథ వలె చదవకండి, ఒక నవెల్ లాగా లేకపోతే ఏదో ఒక పుస్తకం లాగా చదవకండి అని తన యొక్క ఆలోచనలను ఒక భక్తుడు వ్యక్తపరిచాడు. అంటే చాలా మంది దేవుని యొక్క వాక్యం అక్షరము గాను, లేకపోతే మాటలు గాను, లేకపోతే ఏదో ఒక పుస్తకం లాగాను, లేకపోతే ఒక రకమైనటువంటి మాటలు, తెలిసి ఉన్నటువంటి మాటలు, ఏర్పరచబడినటువంటి మాటలను, లేకపోతే కొందరు ఒక మత గ్రంథముగానో దీన్ని మనం తీసుకున్నట్లయితే వాక్యం యొక్క లోతు మనకు అర్థం కాదండి. వాక్యం యొక్క లోతు మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏంటి? సజీవమైనది. అంటే దీనిలో జీవం ఉన్నది. దీంట్లో జీవం ఉన్నది. కీర్తనకారుడు 107వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయును. అనగా దాని అర్థం ఏంటి? ఆ వాక్కు విడుదలైన తర్వాత ఆ వాక్కు ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో ఏ వ్యక్తి అవుతున్నాడో ఆ వ్యక్తి దగ్గరకు ఆ వాక్యం వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేస్తుందంట. ఈ దినాల్లో చాలా వరకు మనము ప్రార్థన అవసరతలు కోరుతా ఉంటాం. చాలా దైవజనుల చేత మనం ప్రార్థన చేయించుకుంటాం. మనం కూడా దేవుని సేవలు ఉన్నటువంటి వారం ఇతరులకు ప్రార్థన చేస్తాం. ఈ ఫోన్ కాల్లో ప్రార్థన చేస్తాం, కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేస్తాం, గూగుల్ మీట్ లో ప్రార్థనలు చేస్తా ఉన్నాం. అంటే మనం ఒక స్థలంలో నుండి మరొక స్థలంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం ఈ స్థలంలో చేసినటువంటి ప్రార్థన, మనం ఈ స్థలంలో పలికినటువంటి వాక్కు, ఈ మనమున్న స్థలంలో పలికినటువంటి ఆ యొక్క మాట, వాక్యం ఏదైతే ఉందో అది శక్తి కలిగినదై వారున్న స్థలములో ప్రభావమును చూపుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా దేవుని యొక్క వాక్యం సజీవమైనది. మనుషుల యొక్క మాటలు ఇతరులను బలపరచలేవు. మనుషుల యొక్క పలుకులు ఇతరులను ప్రభావితం చేయలేవు. మనుషుల యొక్క మాటలు ఇతరులను సరిచేయలేవు. కానీ దేవుని యొక్క వాక్యములో జీవం ఉన్నది, అది సజీవమైనది. రెండవది బలమైనదండి. దేవుని వాక్యం బలమైనది. ఎలాగ బలమైందంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను, అది ఎంతటి ఖడ్గమైనా సరే దానికి 2 అంచులు ఉంటాయంట. ఎన్నంచులు? 2 అంచులు. ఖడ్గానికి 2 అంచులు ఉంటాయి. మీరు చూడండి, మీరు వాడే కొడవలికి కానీ, మీరు వాడే కత్తికి కానీ, చాకుకు కానీ, గొడ్డలికి కానీ, రంపమునకు కానీ, అటువంటి ఆయుధపు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకవైపే షార్ప్నెస్ ఉంటుంది, ఒకవైపే దానికి వాడి అనేది ఉంటుంది. కానీ ఖడ్గానికి మాత్రం 2 వైపులు ఉంటుంది. అనగా దాని అర్థం ఏంటిదంటే బలము కలిగినటువంటి వాక్యం ఒక వ్యక్తిలోనికి వెళ్తే, బలము కలిగినటువంటి వాక్యం ఒక వ్యక్తి దగ్గరికి వస్తే అది 2 అంచుల వాడిగల ఖడ్గముల వలె అది ఇతరులను అది సరిచేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యం బలము కలిగినది. మీరు అనేక పుస్తకాలు చదువుతూ ఉండవచ్చు, కానీ నేను చెప్పగలను, ఎన్ని పుస్తకాలు చదివినా అవన్నీ చదవడం మంచిదే, కానీ వాక్యాన్ని మీరు చదవండి. ఈ రోజు చదివినటువంటి వాక్యం మరలా రేపు చదవండి, దేవుడు నూతనమైన ప్రత్యక్షత చేత మీతో మాట్లాడతాడు. అంటే దేవుని యొక్క వాక్యములో ఒక బలము ఉన్నదనే సంగతి మనం మర్చిపోవద్దు.
తర్వాత చూసినట్లయితే ఈ వాక్యం ఏం చేస్తుందంట, వాడిగలదై ఉన్నదంట. మూడవది తర్వాత ప్రాణాత్మలను, ప్రాణము ప్లస్ ఆత్మ. ప్రాణం అనగా బైబిల్ పరిభాషలో అర్థం ఏంటంటే రక్తము. ఈ ప్రాణములోనికి తర్వాత ఆత్మలోనికి, అందరు చెప్పండి ఒకసారి, ప్రాణములోనికి ఆత్మలోనికి ఆత్మ. రైట్, మీరు ఈ మాటను ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రాణంలోనికి, మన ఆత్మలోనికి, తర్వాత కీళ్ళను మూలుగను. కీళ్ళు అనగా మనకున్నటువంటి జాయింట్స్, మూలుగా అనగా అర్థం ఏంటంటే, మీరు అందరు ఆయా సందర్భాల్లో పెళ్లిల్లో పేరంటల్లో వెళ్ళినప్పుడు మీకు మటన్ దొరికినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పూలుగా ముక్క అంటారు, తెలంగాణలో అయితే మూలుగా ముక్క. ఈ ఈ ఈ ఎముకలో ఉండేటువంటి పదార్థం, ఈ ఎముకలో ఉండేటటువంటి ఆ మ్యారో అంటారు, బోన్ మ్యారో అంటారు. అయితే ఆ మూలుగలోనికి కూడా దేవుని యొక్క వాక్యం వెళ్ళగలదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనము గ్రహించాల్సింది ఏంటంటే, అది దేవుని వాక్యము సజీవమైనదని ఫస్ట్ గ్రహించాలి. రెండవది బలము గలదని గ్రహించాలి. మూడవది వాడిగల ఖడ్గము వంటిదని గ్రహించాలి. తర్వాత ఇది ఎక్కడికైనా వెళ్ళగలదు, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క ఆలోచనలను శోధిస్తా ఉంది. అంటే దేవుడి వాక్యము శోధించేది అనగా పరిశీలన చేసేటట్టుగా మన హృదయాంతరంగములను మరి దర్శించేదిగా ఉన్నది, అంటే శోధించేదిగా ఉన్నది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యపు విలువ తెలియకుండా మనం ఏదో నామమాత్రంగా చదివేశాం అన్నట్టుగా మనం చదివితే మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నట్టే. అంటే మీరు అనుకోవచ్చు, అన్న మేము బైబిల్ చదువుతామని నిశ్చయించుకున్నాం కదా, మీరేంటి ఈ బైబిల్ చదివే వాళ్ళు కూడా సమయం వృధా అవుతుందని అంటున్నారు అంటే, ఎస్ నిజమే. మీరు ఏదో నామాత్రంగా చదివితే మీకు దేవుని యొక్క వాక్యపు శక్తి, దేవుని యొక్క వాక్యపు లోతు, దేవుని వాక్యములో ఉన్నటువంటి జీవం మీకు దొరకదు. మీరు దేవుని వాక్యమును దేవుని మాటగా అంగీకరించి మీరు చదివినప్పుడు దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మీరు గ్రహించగలిగిన వారు అవుతారు. కాబట్టి ఇంకొక మాటలో 13వ వచనంలో అంటున్నాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అనగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నామనేది కూడా ఆయనకు తెలుస్తుందంట. మనం ఎలా గ్రహిస్తున్నామనేది కూడా ఆయన తెలుసుకోగలడంట. 14వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. అందరు చెప్పండి, మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మీరున్న స్థలంలో పిడికిలు బిగించి ఒక మాట చెప్పండి, గట్టిగా చేపట్టుదాము. గట్టిగా చేపట్టుదాము. ఎస్, మనం ఎలా చేపట్టాలి? ఏదో 4 days 5 days 1 week లేకపోతే కొన్ని మంత్స్ లేకపోతే కొన్ని అధ్యాయాలు చదివేసి అమ్మో అయ్య బాబోయ్ నాకేం అర్థం కావట్లేదని ఆగిపోవటం కాదు. మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా నెరవేర్చే వారిగా ఉండాలని రాత్రికాల వేళ మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను. చూడండి, ఇంకొక మాటలు అదే అధ్యాయంలో ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 12వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఇక్కడ చూడండి, మీరు కాలమును బట్టి చూస్తే మీరున్న ఆ స్థలంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ప్రభువును తెలుసుకున్న రోజు ఎప్పుడు, మీరు రక్షణ అనుభవంలోనికి వచ్చింది ఎప్పుడు, మీరు పరిచర్యలో కొనసాగుతున్నది ఎప్పుడు, ఆ కాలాన్ని నుండి ఈ టైం వరకు టిల్ టుడే వరకు మీరు ఒకసారి కౌంట్ చేసుకొని మీరు ఏ కాలంలో ఉన్నారు? మీరు పాలు త్రాగవలసినటువంటి కాలంలో ఉన్నారా? ఆహారమును భుజించేటటువంటి కాలంలో ఉన్నారా? కానీ చాలా వరకు 99% క్రైస్తవుల్లో ఎలా ఉన్నారంటే ఇంకనూ పాలు తాగవలసినటువంటి వారిలాగానే ఉన్నారు. ఇంకా పాలు తాగవలసినటువంటి స్థితిలోనే
కనబడతా ఉన్నారు. ఇంకా ఏబిసిడీలు నేర్చుకునేటటువంటి దశలోనే ఉన్నారంట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు, అంటే ఇతరులను ప్రభావితం చేసే వారిగా మీరు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇతరులను బలపరిచే వారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇతరులను పురికొల్పే వారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇతరులను దేవుని వైపు త్రిప్పేటటువంటి జనాంగముగా మార్చబడాలని ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మన సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ, మన సమయాన్ని అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ మనం చేస్తున్నామంటే ఇంకా మూల పాఠాలు నేర్చుకుంటున్నాం, ఇంకా ఎలా ప్రార్థన చేయాలో అనే పద్ధతిని నేర్చుకుంటున్నాం, ఇంకా ఎలా వాక్యమును ధ్యానించాలో అనే మాటలే నేర్చుకుంటున్నాం, ఇంకా ఎలా సహవాసంలో ఉండాలో నేర్చుకుంటున్నాం, ఇంకా ఎలా ఉపవాసం ఉండాలో నేర్చుకుంటున్నాం, ఇంకా ఎలా పరిశుద్ధతను కాపాడుకోవాలో అంటే ఇవన్నీ కూడా మూల పాఠాలు. అనగా ఇదంతా కిండర్ గార్టెన్, అనగా అర్థం ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో నేర్చుకోవాల్సిన అంశాలే వృద్ధాప్యం వరకు నేర్చుకుంటున్నారని ఈజీగా చెప్పవచ్చు. అంటే మనం మన ఆత్మీయ యాత్రలో ఇంకా దినదినం ఎదగవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని ప్రభు మనతో మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినటువంటి వారై మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఒకవేళ గనక ఆ రీతిగా లేకుండా మనము నామాత్రంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. మన సమయాన్ని వృధా చేసుకోకుండా మనము నిత్యము దేవుని యొక్క వాక్యపు వెలుగును తెలుసుకొని వాక్యపు వెలుగులో మనము ముందు కొనసాగాలని ప్రభుతో అంటుకట్టబడి ప్రభు యొక్క ఆలోచనలతో ముందు కొనసాగాలని మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యం అంటే మీకు తెలుసు, దేవుని యొక్క వాక్యము ఏంటంటే ఏమని రాయబడిందంటే జుంటి తేనె కంటే మధురమైనదని, శ్రేష్టమైనదని, నిర్మలమైనదని, నీతి న్యాయమైనదని, ఈ రీతిగా వాక్యమును కూర్చున్నటువంటి విషయాలు ఎన్నో కూడా మరి భక్తులు మనకు తెలియజేశారు. కాబట్టి మనము వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు కొన్ని పద్ధతులను మీరు ఏర్పాటు చేసుకోండి. 4 విషయాలు నేను మీతో మాట్లాడి నేను ముగించబోతా ఉన్నాను. చూడండి, ఏంటంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు సరి అయినటువంటి సమయాన్ని నియమించుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ అధిగమించండి. అనగా మీ మొబైల్ ఫోన్ కానీ, లేకపోతే మీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారి శబ్దాలు కానీ, వారి యొక్క డిస్టర్బెన్సెస్ కానీ, మరి మీరు వాటన్నిటిని అధిగమించండి. 3, ఏ పర్ఫెక్ట్ ప్లేస్, ఒక మంచి స్థలాన్ని మీరు మీ ఇంటిలో ఏర్పరచుకోవాలి. మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అనగా ఒక మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుని వాక్యాన్ని చదవగలిగేటటువంటి ఒక మంచి ప్రదేశాన్ని మీరు ఎంచుకోవాలి. 3. 4వది, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఒక మంచి నోట్బుక్ తీసుకొని, పెన్ను తీసుకొని, మరి దేవుడు మీరు చదువుతున్నటువంటి అధ్యాయంలో నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటి, దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటి, దేవుడు మీకు ఇచ్చే హెచ్చరిక ఏంటి, దేవుడు మీకు ఇచ్చేటటువంటి మాదిరికరమైనటువంటి స్థితి ఏమిటి, ఈ రీతిగా ఇలాగ కొన్ని అంశాలు మీరు పెట్టుకొని మీరు డేట్ వేసుకొని ఆ మాటల్ని మీరు చదివిన అధ్యాయంలో నుంచి, మీరు చదివినటువంటి పోర్షన్ లో నుంచి మీరు అలాగ రాసుకోగలిగితే అవి మీ జీవితంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంటే ఈ పద్ధతులను బట్టి మనము ఈ పద్ధతులను కలిగి ఈ రీతిగా మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యమును ఇంకా సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలం. మరొక మాటలో, మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీకు తెలియని అంశాలు, మీకు తెలియనటువంటి అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్, అక్కడ ఉన్నటువంటి విషయం, సందర్భం మీకు అర్థం కాని వాటిని కూడా మీరు నోట్ చేసుకొని అనుభవజ్ఞులైనటువంటి వారితో, మీ దైవజనులతో కానీ, మాతో కానీ, ఇతరులతో కానీ మీరు వాటిని పంచుకోగలిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ సత్యాలు మనం ఇంకా మరి ఎక్కువగా తెలుసుకోవడానికి దోహదపడతాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మన మధ్యలో బ్రదర్ శ్రీకాంత్ హానోక్ రాజు గారు ఉన్నారు. వారు ప్రేయర్ లో నడిపిస్తారు. మనం అందరం ఏకీభవించుదాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి, మీ కృపా సహాయాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు ప్రభావ. నిజంగా వాక్య విషయంలో ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క సేవకులు ప్రతి ఒక్కరి విషయంలో నైనా
శ్రద్ధ కలిగి అనేకులను వాక్యం వైపు మళ్లించాలని, అయా అనేకులను వాక్యం వైపు పురుగొల్పాలని, నీ వైపు పురుగొల్పాలని ఆలోచన చేసి తండ్రి నిర్ణయించిన యొక్క గ్రూపును బట్టి యొక్క విధానాన్ని బట్టి తనకి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజముగా నీ వాక్య మర్మము, నీ వాక్యపు అయా లోతులు వెళ్ళినా కొద్ది ఎంతో గొప్పగా ఉంటుందని తండ్రి. అయా తండ్రి దేవానికి స్తోత్రం. ఆ విషయం చాలా మందికి తెలియదంట ప్రభా. మీరు ప్రయాసాన్ని ఆలోచన చేసి అనేకుల యొక్క మరణాన్ని తండ్రి లోతులు పొందడానికి వాక్యం పెడుతూ ప్రభువా ఆ యొక్క గూఢమైన మాటలు మేము తెలియజేసుకుని లావున తండ్రి, అర్థం చేసుకుని లావున తండ్రి, ఆ యొక్క మాటలు మేము చదువుకునే విధానం దయచేయండి. దేవానికి స్తోత్రము తండ్రి. మేము యొక్క సమయాన్ని వెచ్చించుటకు సహాయించండి. మా యొక్క వ్యక్తిగత పనులు కాకుండా ప్రభువా వాక్యానికి సమయాన్ని ఇచ్చి వాక్యం నాయన 10 మందిలో చదువుతున్నామని కాకుండా తండ్రి అయ్యా సమయానుకూలంగా శ్రద్ధగా మా మనసు ఏకాగ్రత కలిగి తండ్రి వాక్యం చదివి ప్రభువా మేము అనేక విషయాలు తెలుసుకొని తండ్రి మా జీవితాలు మా హృదయాలు నీకు మహిమకరంగా ఉండేలాగున మలుచుకుంటకు సహాయించండి. దావీదు మహారాజు అయితే ప్రభువా ఒక యవనస్తుడు తన హృదయంలో వాక్యం ఉండటం ద్వారానే ఆ తండ్రి సరిగా నడవగలుగుతాడని తండ్రి నీ మాటలు సెలవిస్తా ఉన్నాయి. దేవానికి స్తోత్రము తండ్రి. నీ మాటలు మా హృదయంలో నాటబడే రీతిగా తండ్రి మేము బైబిల్ నైనా చదువుతూ దానిలో ఉన్న గూఢాలు, తనలో ఉన్న మర్మాలు నాయన బైబిల్ ఆ యొక్క మాటలో ఉన్న మర్మాలు మేము తెలుసుకుంటకు సహాయం ఇచ్చండి. దేవానికి స్తోత్రము తండ్రి. నీవే సహాయం ఇచ్చండి నాయనా. వాళ్ళ ప్రయాసము నాయనా, వారి ఆలోచిస్తున్న విధానము ఏమాత్రం వ్యర్థం కాకుండా దేవా మేము ప్రతి ఒక్కరము తండ్రి నాయనా వారు ఏదైతే ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని యొక్క వాక్యంలో పురుగొల్పాలని ఎంత ఆలోచన చేసి వాళ్ళు ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసం తీరుగా అనేకులమైన మేము తండ్రి ఈ వాక్యం నాయన చదివి తన యొక్క మర్మాలు తెలుసుకొని నాయనా అయ్యా నీ యొక్క మర్మాలు తెలుసుకొని ప్రభువా మేము ముందుకు సాగేలాగా సహాయం ఇచ్చామని తండ్రి. దేవానికి స్తోత్రము తండ్రి. గూగుల్ మీట్లో నైనా తండ్రి ఆ యొక్క గూగుల్ మీట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకో, వారు ఇంకా ఆసక్తి కలిగి ఉండేలాగా సహాయం ఇచ్చామని దేవానికి స్తోత్రాలు తెలుస్తూ యేసు ప్రజల సూచి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ కుమార్. మీకు ఇంకేమైనా బైబిల్ స్టడీ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా కానీ, తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీరు ఓపెన్గా మాట్లాడుతూ మీరు తెలుసుకోవచ్చు. నేను కానీ బ్రదర్ కుమార్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. దాదాపు లాస్ట్ టైంలో ప్రోగ్రామ్ గురించి ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రోగ్రామ్ విషయంలో తెలుసుకోవాలని ఉన్నా, లేదంటే ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు మేము పెడుతున్న క్వశ్చన్స్ కానీ, డైలీ క్విజ్ క్వశ్చన్స్ కానీ, లేదంటే మేము ఇచ్చిన ఆ యాప్ని ఎలా యూజ్ చేయడమో తెలియకపోయినా, ఏ సందేహాలు ఉన్నా దయచేసి ముందుకు రండి. మీరు సైలెంట్గా ఉంటే అందరికీ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళమే అనుకుంటాం మేము. ఎందుకంటే ఇండివిజువల్గా చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు, అంటే దాన్ని యూజ్ చేయడం రాక. సో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మమ్మల్ని రీచ్ అయిన ప్రతి ఒక్కరిని. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి ఎందుకంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మేము కూడా పెట్టేవన్నీ మీకు కొత్తగా కనిపించవచ్చు. ఆ డైలీ క్విజ్ గూగుల్ ఫామ్ కానివ్వండి, అదేవిధంగా యాప్లో మీ స్కోర్ని చూసుకోవడం కానివ్వండి, ఇవన్నీ మీకు కొత్తే కాబట్టి ఏ సందేహం ఉన్నా ఈ సమయంలో మనకున్న సమయంలో క్లారిఫై చేసుకోగలరని అడుగుతున్నాం మేము. లేదంటే నేను ఒకసారి చిన్నగా డెమో చూపిస్తాను యాప్ గురించి, ఆలోపు మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పండి.
మీకు మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే టెక్స్ట్ చేసినా నేను చూస్తాను. చూసి దానికి రిప్లై ఇస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి సిస్టర్. ఇప్పుడు మనం అంటే మొబైల్‌లో టైప్ చేస్తాం గదా! ఆన్సరును మళ్ళీ రెఫరెన్స్ టైప్ చేస్తాం గదా! అవును. కొన్నిసార్లు అంటే టైప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా అంటే తెలుగులో టైప్ చేస్తున్నాం గదా! కరెక్ట్‌గా అవ్వట్లేదు. ఓకే. ఇన్ కేస్ అట్లా సబ్మిట్ కొట్టిన తర్వాత అది కరెక్ట్ పోలేదని తెలిస్తే నెక్స్ట్ టైమ్ సబ్మిట్ చేయొచ్చా? చేయొచ్చు సిస్టర్. మీరు లేటెస్ట్‌గా, లాస్ట్‌గా ఏది సబ్మిట్ చేస్తారో ఆ ఆన్సర్‌ని మేము తీసుకుంటాం. అండ్ ఇంకొకటి, మీరు తెలుగులో టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంగ్లీష్‌లో టైప్ చేసినా మేము అర్థం చేసుకొని మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్రదర్ ఇంగ్లీష్‌లోనే తెలుగు టైప్ చేయొచ్చా? చేయొచ్చు. నేను అదే అంటున్నాను. మీరు ఇంగ్లీష్‌లోనే తెలుగు అంటే ఇప్పుడు హ్మ్, మీరనేది కరెక్టే. తెలుగు వర్డ్స్‌నే ఇంగ్లీష్‌లో టైప్ చేయొచ్చు. మేము అర్థం చేసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్‌గా కూడా చెప్తాను. అంటే చూపిస్తాను. మొబైల్ అంత పర్ఫెక్ట్‌గా వాడడం అవును. రాదు. అట్లా కొన్నిసార్లు మిస్ అవుతా ఉంటది. అవును. అట్లా అని అదొకటి. రెండవది బ్రదర్ ఇంకా ఇన్ కేస్ టైమింగ్స్ ఎప్పుడు? అంటే కొన్నిసార్లు ఏమైనా మీటింగ్ ఉన్నా అంటే నేను మహిళా సంఘాలలో వర్క్ చేస్తా. ఓకే. అట్లా ఏదైనా వర్క్ ఉన్నా గూడా ఈవినింగ్ ఏ టైం వరకి క్వెషన్ ఆన్సర్ చేయొచ్చు? ఓకే. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ 12 నుండి 5 మధ్యలో క్వెషన్ అనేది పోస్ట్ చేస్తాం గ్రూప్‌లో. మీరు ఆ రోజు నైట్ 12:00 వరకి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఏ టైంలోనైనా సబ్మిట్ చేయొచ్చు మీరు ఆన్సర్‌ని. ఆ రోజు మొత్తంలో. ఎందుకంటే ఆ రోజుకి సంబంధించిన క్వెషనే కాబట్టి మీరు ఆ రోజులో రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. థాంక్ యూ అండ్ బ్రదర్. కొన్నిసార్లు వన్ ఏమవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అది ఎనేబుల్ అయ్యి ఉంటే, ఒకవేళ అది మీకు యాక్సెసిబుల్ ఉంటే, అంటే మీరు సబ్మిట్ చేయగలిగితే చేయొచ్చండి. మీకు ఇందాక అడిగిన క్వెషన్‌కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో నేను జస్ట్ బైబిల్ అని రాస్తున్నాను. ఇలా ఇంగ్లీష్‌లో కూడా రాసినా మేము అర్థం చేసుకుంటాం. అంటే ఓకే. క్లారిటీ కోసం. అంటే సారీ, బైబిల్ అని కాకుండా మీ నేమ్ గాని ఏదైనా ఆహ్, మత్తయి అని ఉందనుకోండి. ఇలా మీరు మత్తయి అని టైప్ చేసినా మేము అర్థం చేసుకుంటాం. వన్ మోర్ క్వెషన్ బ్రదర్. చెప్ సారీ. చెప్పండి, పర్లేదు. అయితే అంటే మార్నింగ్ నుంచెల్లి నైట్ అన్నారు కదా! అవును. ఎప్పుడు పెట్టినా ర్యాంక్ అనేది సేమే ఉంటదా? అంటే ముందు పెట్టిన వాళ్ళకి ఎక్కువ లేదు. ర్యాంకు. అలా ఏం లేదు. యాక్చువల్‌గా ఆ రోజు మొత్తంలో మీకు ఆన్సర్ సబ్మిట్ జేయడానికి టైం ఉంది. సో, ఎవరెప్పుడు కన్సిడర్ చేసినా ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు మేము పోస్ట్ చేసాం క్వెషన్. సో, రాత్రి 12 గంటల వరకి చాలా వరకు చాలామంది అంటే బైబిల్ చదవడం ఆ టైంలో అయిపోయి అప్పుడు గూడా ఆన్సర్ చేస్తా ఉంటారు. మేమేం చేస్తామంటే, ఆ 12 గంటల తర్వాత ఆ రోజు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి మేము మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. అంటే ఎలా జరుగుతుంది ప్రొసీజర్ అనేది డీటెయిల్‌గా మీకు చెప్తాను. సో, మొదటగా మీకొక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందాక నేను చూపిచ్చాను గదా! ఆ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా మీకు మీరు సబ్మిట్ చేసినప్పుడు ఆన్సర్స్ ఏమవుతాయంటే, మేము కొన్ని గూగుల్ ఫార్మ్స్‌ని మెయింటైన్ చేస్తున్నాం. ఇది డే 1 ఆన్సర్స్ అండి. ఈ డే 1 ఆన్సర్స్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళ నేము, వాళ్ళ ఐడీ, వాళ్ళ ఆన్సరు, వాళ్ళ రిఫరెన్స్ ఇలా ప్రతి ఒక్కటి ట్రాక్ అవుతాయి. అంటే ఏ టైంకి రెస్పాండ్ అవుతున్నారు కూడా చూపిస్తుంది ఇందులో. మీకు ఇలా డే 1 ఆన్సర్స్ ఇవన్నీ. డే 2 ఆన్సర్స్ ఇవి. డే 2కే వెళ్లి చూస్తే 38 మెంబర్స్ సబ్మిట్ చేశారు. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ క్లియర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు డే 4 ఉందనుకోండి. అందరూ సబ్మిట్ చేసిన తర్వాత రాత్రి 12 గంటల ఆ సమయంలో మేమేం చేస్తామంటే, అందరి ఆన్సర్స్‌ను వాలిడేట్ చేసి వాళ్ళకి మార్క్స్ ఎయడం జరుగుతుంది. ఈ మార్క్స్ అనేవి మీరు సబ్మిట్ చేసిన వెంటనే కనిపించవు. మీరు ఒక రోజు ఆగాల్సి వస్తుంది. అంటే ఈరోజు మీరు సబ్మిట్ చేసిన ఆన్సర్స్‌ని మీరు రేపు ఉదయం చూసుకోవచ్చు అప్లికేషన్‌లో. ఇలా ఇది పాత నిబంధనకి సంబంధించి, ఇది కొత్త నిబంధనకి సంబంధించిన గ్రూప్. ఇది కొత్త నిబంధనకు సంబంధించిన గ్రూప్.
ఇలా ప్రతి ఒక్కరి డీటెయిల్స్, వాళ్ళ ఐడీస్, వాళ్ళ నేము, వాళ్ళు ఏ టైంలో సబ్మిట్ చేస్తున్నారు, ఏ ఆన్సర్ సబ్మిట్ చేస్తున్నారు. కొన్నిసార్లు డూప్లికేట్‌గా అంటే 2 ఆన్సర్స్ రావచ్చు మీ దగ్గర నుండి. 2 సబ్మిట్ చేసినప్పుడు ఏదైతే లాస్ట్‌ది ఉంటుందో దానిని మేము కరెక్ట్ అంటే తీసుకొని వాలిడేట్ చేస్తాం. డూప్లికేట్ దానికంటే ముందు సబ్మిట్ చేసినవన్నిటిని రిమూవ్ చేసేసి ఓన్లీ లాస్ట్‌గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము వాలిడేట్ చేస్తాం. బ్రదర్, వన్ మోర్ క్వశ్చన్. ఓకే అండి. అయితే ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ తీసుకున్నాం మేము. అవును. ఓకే. ఓల్డ్ టెస్ట్మెంట్ తర్వాత న్యూ టెస్ట్మెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. అవునండి. అవును. థ్యాంక్ ప్ర యూ బ్రదర్. ప్రెజెంట్ అయితే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌వి అంటే డే బై డే ఇన్ని చాప్టర్స్ నుండి ఇన్ని చాప్టర్స్ వరకు షెడ్యూల్ స్టార్ట్ చేసాం గదా! ఆదికాండం నుండి స్టార్ట్ చేసాం. ఆదికాండం నుండి మలాకి వరకు చదువుకున్న తర్వాత పాత నిబంధన అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నిబంధన స్టార్ట్ అవుద్ది. ఇదే ఆర్డర్‌లో. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు, ఐడియా వచ్చిన వాళ్ళకి దేవుడు ఇచ్చినందుకు, అందుని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. ఇంకా మమ్మల్ని ఇంత మోటివేట్ చేసి చదవడానికి మీరు ఇంత ప్రియారిటీ ఇచ్చినందుకు కూడా దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు చిన్న అంటే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు చాలా వరకు కొత్తగా ఉన్నారు. మీకు ఒక జస్ట్ డెమో లాగా చూపిస్తాను. ఎలా మనం యాప్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. నేను ఒక ఐడీ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నానండి. సంపూర్ణ ఓల్డ్ పాత నిబంధన. ఇక్కడ మనకు మెయిన్ స్క్రీన్‌లో ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ న్యూ టెస్టిమెంట్ ఒక బ్యాచ్, న్యూ టెస్టిమెంట్ ఒక బ్యాచ్. సో, మీరు ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ న్యూ టెస్టిమెంట్ బ్యాచ్ అయితే ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఇందులోకెళ్తుంది. లాగిన్ స్క్రీన్ అడుగుతుంది. ఒకవేళ న్యూ టెస్టిమెంట్ అయితే న్యూ టెస్టిమెంట్ స్క్రీన్‌కెళ్తుంది. అంటే లాగిన్ స్క్రీన్ సేమే. కాకపోతే ఏంటంటే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ ఐడీ ఇచ్చాము. న్యూ టెస్టిమెంట్ వాళ్ళ ఐడీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు చూసినట్లయితే అది B5N0 తోని స్టార్ట్ అవుతుంది. అదే ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళవైతే BS5తో స్టార్ట్ అవుతుంది. సో, అలా మీరు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను జస్ట్ రాండమ్ నేమ్ ఇస్తున్నాను. ఐడీ. మీ నేము, మీ ఐడీ ఇచ్చిన తర్వాత లాగిన్ ప్రెస్ చేస్తే ఇది ఫస్ట్ టైమ్ యాక్సెస్ చేసినప్పుడు కొంచెం లేట్‌గా అవుతుందండి. సారీ, నేను న్యూ టెస్టిమెంట్ చూజ్ చేసుకున్నాను మళ్ళీ. ఇప్పుడు రాండమ్ నంబర్. ఓకే. సో, ఇలా లాగిన్ అయిన తర్వాత మీ నేమ్ వస్తుంది. మీ ఐడీ వస్తుంది. మీ నేమ్, మీ విలేజ్ నేమ్ వస్తుంది. మీ ర్యాంకు, మీరు ఎన్ని మార్క్స్ మీరు పొందుకున్నారు ఇప్పటి వరకు, ఎన్ని రోజులు మీరు అటెంప్ట్ చేశారు, ఇప్పటివరకు డే 1, డే 2, డే 3, డే 4 ఇలా మీకు చూపిస్తాయి. ఒకవేళ డే 1 క్వెషన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, డీటెయిల్ తెలుసుకున్నారనుకోండి, చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేశారనుకోండి, డే 1 ఇక్కడ మీ స్కోరు, మీరు పెట్టిన ఆన్సర్ అండ్ మీరిచ్చిన రిఫరెన్స్. ఒకవేళ క్వెషను మళ్ళీ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏంటని తెలుసుకోవాలనుకుంటే గెట్ క్వెషన్ అంటే ఇక్కడ క్వెషన్ పేరొస్తుందండి. దాని ఆన్సర్, రిఫరెన్స్ వస్తుంది. మీరు వాలిడేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మార్క్స్ 0 వచ్చాయనుకోండి, మీరప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీ మీ అంటే మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టేనా కాదా? ఏ మిస్టేక్ జరిగిందనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ బోర్డ్. దాదాపు ఇప్పుడు అందరూ పెడుతున్నారు గదండీ! కొన్ని రోజులు ముందుకెళ్తే ఈ ర్యాంక్స్ అన్నీ చేంజ్ అవుతాయి. ప్రెజెంట్ అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 5 అంటే ఈరోజు కూడా వీళ్ళు ఆన్సర్ జేశారు. ఎన్ని డేస్ ఆన్సర్ జేశారు, వాళ్ళకెన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళ ర్యాంక్ ఏంటి అనేది ఇక్కడ అందరి డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే ఓన్లీ జస్ట్ వాళ్ళ ఐడీ ప్లస్ వాళ్ళ ర్యాంక్. మీకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ ఐడీని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయండి. ఇలా ఇచ్చారనుకోండి, ఈ ఐడీ రాంగ్ ఇచ్చారు. సో, వాళ్ళకి మార్క్స్ మిస్ అయిపోతాయి. సో, అనవసరంగా మీరు ఐడీ రాంగ్‌గా ఇచ్చారనుకోండి, మీ మార్క్స్ మేము ఒకవేళ చూడలేదనుకోండి కరెక్ట్ చేయలేము. ఒకవేళ చూస్తే కరెక్ట్ చేస్తాము. బట్ చాలా వరకు నంబర్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ చేయడానికి చాలా అంటే డిఫికల్ట్ మాకు. కొంచెం కష్టమే. సో, మీరు వీలైనంత వరకు మీ ఐడీని చూసుకొని ఇవ్వండి సబ్మిట్ చేసినప్పుడు. సో, ఇలా యాప్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వెళుతా ఉంటే ఇంకేంటంటే ఆన్‌లైన్ క్విజ్ లాంటివి కూడా ఎనేబుల్ చేస్తాము. అది మునుముందు మీకు సెషన్స్‌లో మేము చూపిస్తాము. వీలైతే లాస్ట్ సెషన్ వీడియో చూడండి. అందులో చూపిచ్చాము. అంటే ఆన్‌లైన్ క్విజ్ ఒక బటన్ ఇలాగే ఉంటుంది ఆన్‌లైన్ క్విజ్‌కి. సో, ఆ బటన్ క్లిక్ చేస్తే ఆన్‌లైన్ క్విజ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, ఇది యాప్‌ని యూజ్ చేసే విధానం.
ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు యాప్ గురించి కానీ, ప్రోగ్రామ్ గురించి గానీ, ఆల్వేస్ మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు నాకు. నాకు గానీ, బ్రదర్‌కి గానీ ఆహ్, మేము పోస్టర్‌లో షేర్ చేసాము కాంటాక్ట్స్ డీటెయిల్స్. అవి మీరు ఏ నంబర్‌కి కాల్ చేసినా మేము రియాక్ట్ అవుతాం. మీకు వీలైనంత తొందరలో మీకు ఆన్సర్స్ రిజాల్వ్ చేస్తాము. మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుండి ఏంటంటే, ఇది జస్ట్ ఇంకా వీక్ కూడా కాలేదు. మీతో పాటు ఇంకా చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్స్ మీ ద్వారా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధన కానివ్వండి, కంప్లీట్ బైబిల్ చదివేవారే కానివ్వండి, ఒక 1 వీక్ ఆహ్, ఒక సాటర్‌డే, సండే గాని ఒకరోజు కూర్చుంటే ఇప్పటివరకున్న బ్యాక్‌లాగ్స్ అన్నీ క్లియర్ చేయగలుగుతారు. కొంచెం మధ్యలోకెళ్తే జాయిన్ అవ్వడం ఇబ్బంది కావచ్చు. బట్ మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అందరిని రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎలా ఈ యాప్ యూజ్ చేయాలి? ఎలా మనం డైలీ క్విజెస్ అటెంప్ట్ చేయాలని. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సబ్మిట్ చేయడం రాని వాళ్ళెవరైనా మీతో ఉంటే, వాళ్ళకి సపోర్ట్ చేయండి. వారికి మొబైల్స్ లేకపోవడం వల్ల గానీ, లేదంటే నెట్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల, ఏ ఇతర ఇబ్బందుల వల్లనైనా వాళ్ళ ఆన్సర్ సబ్మిట్ చేయలేకపోతే, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ ఫోన్ ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు, మీ ఫోన్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు వాళ్ళ ఆన్సర్స్‌ని. కానీ వాళ్ళు చెప్తేనే. బ్రదర్ ఒక మాట. చెప్పండి సిస్టర్. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు జాయిన్ అయ్యారనుకో, ఈ క్వెషన్స్ అన్నీ వాళ్ళకి ఎట్లా రివీల్ అయితాయి? మీరు ఇప్పుడు వాట్సాప్‌లో ప్రతీదీ ఉంటుందండి. అది రిమూవ్ అయిపోదు వాట్సాప్‌లో. ఇప్పటి వరకు మీరు జాయిన్ అయినప్పటి నుండి డే 1, డే 2, డే 3 అన్ని క్విజ్ క్వెషన్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక 2 డేస్ తర్వాత డే 1 అవైలబుల్‌గా ఉండదు. ఇప్పుడు మీరు డే 1 చూసారనుకోండి, డే 1 లింకు అది డిజేబుల్ అయిపోతది. అప్పటి వరకు ఏవైతే లింక్స్ అవైలబుల్‌గా ఉంటాయో, ఆ లింక్స్ షేర్ చేయండి. వాళ్ళని ఆన్సర్ చేయమని చెప్పండి. ఆ తర్వాత డైలీ మేము పెట్టే క్వెషన్స్‌ని అప్పటినుంచి కంటిన్యూ చేయమనండి. ఎందుకంటే మనకి ఇది లాంగ్ జర్నీ. ఒక 6 నెలల వరకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, మనం ఇప్పుడు 1 వీక్ తర్వాత అయినా, 2 వీక్స్ తర్వాతనైనా ఎప్పటినుంచైనా కంటిన్యూ చేయొచ్చు. బ్రదర్ ఒక క్వశ్చన్. చెప్పండి. చెప్పండి. ఇవాళ పెట్టిన ప్రశ్నకు 2 విధాలుగా జవాబుంది. ఒకటి మిద్యానీయులు పోతిఫెరకు అమ్మినట్టుగా ఉంది ఒకటి. ఓకే. రెండోది ఇస్మాయిల్ నుంచి పోతిఫర్ వాళ్ళు కొన్నట్టున్నది. ఓకే. అదే అదే ప్రశ్న విషయంలో నేను డౌట్ అడుగుదామని జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. సో, రిఫరెన్స్ చూపిస్తాను నేను. హ్మ్. ఈరోజు క్వెషన్ కదా బ్రదర్. ఓకే. నేనిది లాస్ట్‌లో మీకు రివీల్ చేయనా? మిగతా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ముందు వాళ్ళయి మాట్లాడదాము. ఇది ఈరోజు క్వెషన్ గురించి కాబట్టి మీకు లాస్ట్‌లో ఆన్సర్ చూపిస్తాను నేను. అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటి? మేము ఎలా ఇచ్చామో క్వెషన్ అనేది మీకు చెప్తాము. బ్రదర్ నాకు కూడా అది డౌట్ వచ్చింది. 2 ఆన్సర్స్ అనిపించినాయి నాకు. యాక్చువల్‌గా ఆహ్, యాక్చువల్‌గా ఎలా అంటే ఇప్పుడు మిద్యానీయులు, ఇష్మాయేల్ వారు అక్కడ సిట్యుయేషన్ జరిగినప్పుడు ఇద్దరు ప్రెజెంట్‌గా ఉన్నారక్కడ. కాకపోతే ఏందంటే బైబిల్‌లో చెప్పిన ప్రకారం స్టార్టింగ్‌లో అమ్మిన దగ్గర ఇష్మాయేలీయులు అని మెన్షన్ చేశారు. కానీ పొతీఫెర్‌కు వచ్చే దగ్గరికి అంటే పొతీఫర్‌కి అమ్మిన ప్లేస్‌లో వచ్చేసరికి వాళ్ళు క్లియర్‌గా ఏమని మెన్షన్ చేశారంటే మిద్యానీయులు పొతీఫెర్‌కి అంటే అప్పజెప్పడం అనేది జరిగిందని అక్కడ సెంటెన్స్‌లో ఉంది. నేను అది రిఫరెన్స్ చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండి. జస్ట్ ఇక్కడ ఏమనుందంటే ఆదికాండం 37వ అధ్యాయం 36వ వచనంలో మిద్యానీయులు ఐగుప్తునకు అతనిని తీసుకొని పోయి
ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియైన పొతీఫరునకు అతనిని అమ్మివేసిరి అని ఉంది. సో ఈ రిఫరెన్స్లో క్లియర్గా వాళ్ళు మిద్యానీయులు అని మెన్షన్ చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కూడా మిద్యానీయులు అని బ్రదర్. బ్రదర్, ఒక చిన్న క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ర్యాంక్స్ ఏమన్నా తేడా అవుతాయా? అవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు డైలీ పెడుతున్న వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఇది ఒక జస్ట్ అంటే మీరు వేరేలాగా అనుకోకండి. నేను జనరల్గా యాక్చువల్గా మా ఇంటెన్షన్ ఏంటంటే, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ చదవడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఆప్షనల్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళామనుకోండి, మనకెలా అంటే ఒక జస్ట్ అంటే కొన్ని రోజులకి బోరింగ్‌గా అనిపించొచ్చు. లేకపోతే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మన లోపల ఆ ఇంట్రెస్ట్ పెంచాలి. అప్పుడే ఏం చేస్తామంటే ఇంకా మనం డీప్‌గా బైబిల్ చదవడానికి ఒక ఆసక్తి అనేది చూపిస్తాం. అంటే మీలో ఇంట్రెస్ట్ పెంచడానికి కోసమనే ఈ ఆల్టర్‌నేట్‌గా ఇవి ట్రై చేస్తున్నాం మేము. ఏది బైబిల్ క్విజ్ గానివ్వండి, ఆన్‌లైన్ క్విజ్ గానివ్వండి, ప్రతి అంటే ఇంకా మేము ఇప్పుడు రేపు సండే వస్తుంది గదండీ! ఈ సండే రోజు కొన్ని ఫజిల్ క్విజ్ లాంటి క్వెషన్స్ గూడా మేము ప్లాన్ చేస్తున్నాం మీకు షేర్ చేయడం. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీలో ఇంట్రెస్ట్‌ని పెంచడానికి కోసమే. మీరు వేరేలాగా అర్థం చేసుకొని డీమోటివేట్ అవ్వకండి. మా ర్యాంకు పడిపోయింది గదా! అయ్యో! తక్కువ ఉంది గదా! అని జస్ట్ డీమోటివేట్ అవ్వకండి. జస్ట్ మీ లోపల ఇంట్రెస్ట్‌ని పెంచే ఉద్దేశ్యం కోసమే మేము అవన్నీ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఆహ్, మీరు అంటే మీకు ముందే చెప్తే వేరేలాగా ఉంటుందనుకోని ఇప్పటివరకు చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్‌లో ఎట్ ద ఎండ్ లాస్ట్‌లోకొచ్చేసరికి కంప్లీట్ చేసిన వాళ్ళకి కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేము లాస్ట్‌కి ఆన్‌లైన్ ఎగ్జామ్ లాగా పెడతాము. సో, దాంట్లో టాప్ 3 మెంబర్స్‌కి మేము ఆహ్, మనీ ప్రైజ్ ఉంటుంది. అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ విన్నింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఈ డైలీ క్విజ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్‌గా, సో, మీరు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా మేము జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్‌లు కూడా ప్లాన్ చేస్తాము. ఇది ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. బట్ మీరు వేరేలాగా అనుకోకండి. డీమోటివేట్ అవ్వకండి ఎప్పటికి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. మనం లేట్‌గా జాయిన్ అయ్యాం. లేట్‌గా జాయిన్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇది 6 మంత్స్ ప్రోగ్రామ్. ఎనీ టైమ్ ఏదైనా జరగొచ్చు. అంటే ఎనక, ముందు అనేది అవుద్ది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే కొందరు వీలు పడక మధ్యలో ఆహ్, బైబిల్ చదువుతారు. బట్ క్వెషన్స్‌ని పెట్టకపోవచ్చు. సో, దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. బట్ డైలీ ఆ క్వెషన్‌ని చూడండి, ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఆన్సర్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం చదివే విధానం వేరేలాగుంటుంది. ఇప్పుడు మనం వేరే పర్సన్ అంటే మేము గాని, ఇంకా మాకు కొందరు బ్రదర్స్ సపోర్ట్ చేస్తున్నారు. సిస్టర్స్, బ్రదర్స్. సో, వాళ్ళు బైబిల్ చదివినప్పుడు వాళ్ళకనిపించిన క్వెషన్‌ని వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. సో, అలాంటప్పుడు మీరు చూడడం వల్ల వాళ్ళ ఉద్దేశ్యం గూడా మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏ రకంగా క్వెషన్ అడిగారు, దీని ఆన్సర్ ఏంటి అని మీరు వెతకడం వల్ల గూడా మీకు దాని నుండి గూడా కొంచెం నాలెడ్జ్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి అలా పాజిటివ్‌గా ఆలోచించి లేట్ అయినా పర్లేదు. ఎప్పటినుంచి జాయిన్ అయినా స్టార్ట్ చేయండి. ఎట్ ద ఎండ్ అది ఎవరు టాప్‌లో ఉంటారో చూద్దాం. బ్రదర్ ప్రైజ్‌లాగా ఇంకొక డౌట్ ఉంది. చెప్పండి బ్రదర్. చాలామంది ఏందంటే ఇప్పుడు మీరన్నట్టుగా కంటిన్యూ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ అయిందనుకో, అందులో నేను ఫెయిల్ అయినా కావచ్చు. అందుకే ఇక నేను కంటిన్యూ చేయగా నేను ఎందుకంటే నాకు అంత ర్యాంక్ కాదు, మార్కులు రావు. నేను ఫెయిల్ అయినట్టే అలా ఇప్పుడు ఇందులో ఫెయిల్ అయిన లెక్కనే అనే ఉద్దేశం కొద్దీ కొంతమంది మానేస్తుర్రు. ఇప్పుడు అందులో ఈ గ్రూప్‌లోనే నాకు ఒకళ్ళు టచ్ అయ్యారు. ఓకే. టచ్ అయ్యి ఎందుకు చదువుతలే బ్రదర్ అంటే, నేను అది అందులో కంటిన్యూ మధ్యలో చేయలేదు. చేయక ఇక నేను ఆగిపోయినా. అంటే నేను చెప్పేసిన, దానికి దీనికి సంబంధం లేదు. ఏం కాదు, మళ్ళీ కంటిన్యూ చేస్తే అయిపోతుంది అని చెప్తే ఇక మేము చేయలేకపోయినా అని చెప్పేసారు. సో, అందుకే నేను ఇది కూడా వాళ్ళ ముందే మెన్షన్ వివరణ చేశాను. ఇవ్వాలి.
సో కొంతమందికి వివరణ కరెక్ట్ అవును. అవును. సో, అప్పుడు మధ్యలో జాయిన్ వాళ్ళకేమవుతుందంటే, మేమివన్నీ స్టార్టింగ్‌లో చెప్తున్నాం. ఇవన్నీ మిస్ అయిపోయారు గదా! సో, మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి ఇదొక కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది. కాంపిటీషన్ లాగా తీసుకొని, మేము చదివిన వాళ్ళలాగా రీచ్ కాలేము గదా! అనే ఉద్దేశ్యంతోని అలా ఆలోచిస్తున్నారు. సో, నేను అందుకే చెప్తున్నా. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇవన్నీ. అంటే ఈ ఆన్‌లైన్ ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే. మెయిన్ ఫోకస్ బైబిల్ చదవడం నేర్చుకోండి. అంటే అలవాటు చేసుకోండి. బైబిల్ చదవండి. అది కంప్లీట్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకుండా చేయండి. ఎందుకంటే మనం జనరల్‌గా ఆలోచించాల్సిందేంటంటే, ఇప్పుడు ఈ కాంపిటీషన్ ద్వారా వీటి వల్ల మేము ప్రైజ్ చేస్తాం గావచ్చు. మేము మిమ్మల్ని గుర్తిస్తాం గాని. కానీ ఇక్కడ గావాల్సింది మేము గుర్తించడం గాదు. దేవునితోని మీరు ఏకాంతంగా గడుపుతున్నారు ఎవ్రీ డే. అండ్ దేవుడు మిమ్మల్ని చూడాలి. మీరెలా దేవునిలో ఎదుగుతున్నారు, మీరు దేవునికి ఎలా లోబడి ఉంటున్నారు, ఈ వాక్యం ద్వారా గాని, బైబిల్ స్టడీ ద్వారా. మీరు అది ఫోకస్ జేయండి. మేము అంటే మనం మనుషులం అంటే ఉంటుంది గదా! బైబిల్‌లో గూడా. ఆహ్, ఎప్పుడు మనుషుల గురించి ఆలోచించొద్దు మనం. ఎప్పుడు దేవుని వైపే చూడాలి. దేవుని అందుకే చెప్తున్నా. అవన్నీ ఆప్షనలు. వాటి గురించి మర్చిపోండి. అంటే మర్చిపోండి అంటే అంటే మళ్ళీ పెట్టకుండా ఊకోకండి. దాని ద్వారా గూడా మీకు నాలెడ్జ్ ఒస్తది. బట్ దాని గురించి చింతించకండి. బాధపడకండి. ఫస్ట్ బైబిల్ చదవడం మీద ఫోకస్ ఎక్కువ జేయండి. అండ్ బ్రదర్ వన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి గూడా మీరు చెప్పండి. చెప్పండి బ్రదర్. ఎస్ బ్రదర్, వన్ మోర్ క్వశ్చన్. ఏంటంటే పెట్టిన ఆన్సర్కి ర్యాంక్ మార్క్స్ ఎలా తెలుసుకోవాలి? సో అది ఒకసారి కొందరు దీంట్లో కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు. సో దాన్ని కూడా క్లారిటీగా తెలియజేస్తే బాగుంటుంది. అన్మ్యూట్ చేయండి బ్రదర్. ఓహ్! సారీ. ఓకే. ఇందాక మాట్లాడింది వినిపించిందా? వినిపించలేదు. ఓకే. సో, నేనొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఐడీని తీసుకుంటాను ఇందులో నుంచి. ఆహ్, కరుణాకర్ అనే బ్రదర్ ఐడీ తీసుకుంటాను. BS5034 ఓకే. వినండి అందరూ జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ కూడా ఉంది కదా, స్క్రీన్లో చూడండి. సో, ఇప్పుడు కరుణాకర్ బ్రదర్ ఒక ఐడీ చూద్దాం మనం. మాకున్న రికార్డ్స్ ప్రకారం ఫస్ట్ డే ఆన్సర్ చేశాడు బ్రదర్. సెకండ్ డే రోజు గూడా బ్రదర్ ఆన్సర్ చేశాడు. 2 మార్క్స్ వచ్చాయి. అంటే రైట్ ఆన్సర్ చేశాడు. థర్డ్ డే రోజు గూడా ఆన్సర్ చేశాడు. ఫోర్త్ డే రోజు గూడా ఆన్సర్ చేశాడు. అండ్ ఫిఫ్త్ డే ఆన్సర్ చేశాడు. బట్ మార్క్స్ ఇవ్వలేదింకా. ఓకే. సో, ఇప్పుడు యాప్‌లోకెళ్ళి చూస్తే బ్రదర్ ర్యాంక్ 1 ఫస్ట్ ర్యాంకు. స్కోర్ చేసిన 8. అటెంప్టెడ్ డేస్ 5. అటెంప్టెడ్ డేస్ 5 అనంటే 5 రోజులు అటెంప్ట్ చేశాడు. కానీ ఐదో రోజు ఇంకా మార్క్స్ ఇవ్వలేదు. అందుకే 4 రోజులయి మాత్రమే 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్ అట్లా 4 డేస్ కాబట్టి 8 మార్క్స్. మీకిక్కడ గూడా చూడొచ్చు. 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్. ఇక్కడ ఏంటి 4 మార్క్స్ అంటే 4 డేస్ 8 మార్క్స్ వచ్చాయి. 8 మార్క్స్ కనిపించాయా? ఇంకా ఫిఫ్త్ డే రోజు 0 ఉందంటే ఇంకా ఆన్సర్ చేయలే. ఇంకా మార్క్స్ ఇవ్వలేదు దానికి. ఇప్పుడు మార్క్స్ ఇస్తే ఏమవుతాయి? 10 అవుతాయి. సో, ఇలా ఇప్పుడు డాష్‌బోర్డ్‌కెళ్ళాననుకోండి. సో, ఇప్పుడు 8 మార్క్స్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్. దాని తర్వాత కిందికెళ్ళి చూస్తే 7 మార్క్స్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు 5 డేస్ అటెంప్ట్ చేశారు. బట్ 7 మార్క్స్. వీళ్ళు ర్యాంక్ 2. కొందరు 3 డేసే అటెంప్ట్ చేశారు. వాళ్ళు వాళ్ళ మార్క్స్ 6. వాళ్ళు థర్డ్ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా కొంచెం కిందికెళ్తే వీళ్ళు అటెంప్ట్ చేసిన డేస్ 2 వాళ్ళకొచ్చిన మార్క్స్ 4. వీళ్ళు ఫోర్త్ ర్యాంక్‌లో ఉన్నారు. సో, ఇలా ర్యాంకింగ్ అనేది ఆటోమేటిక్‌గా మీరు చూడొచ్చు ఇందులో. మీరు మీరు గెయిన్ చేసిన మీరు పొందుకున్న మార్క్స్‌ని బట్టి మీ ర్యాంక్ డిసైడ్ అవుద్ది. క్లియరా అండి? క్లియర్ బ్రదర్. ఓకే. ఓకే, ఇంకెవరైనా ఉంటే అడగండి. మనం ప్రేయర్ చేసుకొని సెషన్ క్లోజ్ చేసుకుందాం.
అండ్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ అయిన నంబర్స్, మీరు లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయండి. 198, ఆల్మోస్ట్ ఒక 190 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఈ బ్యాచ్లో. అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 110 మెంబర్స్, 110 మంది. న్యూ టెస్ట్మెంట్ 79, అంటే జస్ట్ కొందరు డూప్లికేట్ చేసుకున్న వాళ్ళని రిమూవ్ చేస్తే దాదాపుగా ఒక 75 మెంబర్స్ న్యూ టెస్ట్మెంట్ ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక 110 మంది, దాదాపు 180 నుంచి 190 వరకు ఈ రెండు బ్యాచ్లు కలిపి ఇప్పుడు బైబిల్ స్టడీ అనేది చేస్తున్నారు. ఓకే బ్రదర్, ఫైనలీ నేను ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. మీరు మరొక రకంగా భావించకండి. దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ నాట్ ఫర్ మనీ. వీఆర్ నాట్ ఫాలోయింగ్ మనీ. అంటే మేము మనీ కోసమో లేకపోతే ఇంకే దానికోసమో మేము ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు. ఇది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని చదివి అందులో ఉన్నటువంటి సత్యాలను స్వయంగా వారి దేవుని సన్నిధిలో నేర్చుకోవడం అనేది ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దీని వెనకాల ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ వారం రోజుల్లో ప్రతిరోజు మీకు ఉదయకాలమే ప్రశ్న రావడం, దానికి ఒక లింక్ ఫామ్ చేయడం, దాంట్లో క్వశ్చన్ పెట్టడం, మరి మీ అందరికీ రిజిస్ట్రేషన్ ఐడీస్ ఇవ్వడం, మళ్ళీ మీరు మీ మార్క్స్ని చూసుకోవడం కోసం మీకు ఒక యాప్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం, ఇదంతా చాలా ప్రయాసతో కూడినటువంటి పని. దీని వెనుక మేమందరం కలిసి రాత్రి పగలు ప్రయాసపడతా ఉన్నాం. ఈ ప్రయాసను మీరు గుర్తించి మీరు ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మీరు బలపడాలనే ఒక ఆకాంక్షతో మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 4 to 5 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. మరి మీరు 5th బ్యాచ్లో ఉన్నారు. మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి, ఇందాక బ్రదర్ చెప్పినట్టు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి అయ్యో నేను మార్క్స్ సెక్యూర్ చేసుకోలేకపోతున్నానని కాంపిటేటివ్ వేలో మీరు వెళ్ళొద్దని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఒక రోజు చదవలేని పరిస్థితి ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని మీరు ఫాలోఅప్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నటువంటి అధ్యాయాలు మళ్ళీ దాన్ని పూర్తి చేసుకోవడం, అలాగా పెండింగ్ లేకుండా ఒక స్టూడెంట్ ఏ రీతిగానైతే వారి స్కూల్లో వారు హోంవర్క్ను కంప్లీట్ చేసుకుంటారో అలాగా మీకు ఇది ఒక హోంవర్క్ లాగా మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము మీకు ఒకవేళ కాల్ చేసినా కూడా మీరు ఎప్పుడు ఇబ్బంది పడకండి. ఒకవేళ మీరు ఇబ్బంది పడినట్టు మీకు అనిపిస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మాకు చెప్పండి, బ్రదర్ మేము ఫాలో అవుతున్నాం అని మీరు ఒక చిన్న మాట మాకు తెలియజేయండి. ఇన్ కేస్ మీకు కాల్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేకపోతే తిరిగి కాల్ బ్యాక్ చేయండి. ఇంకా కాల్ బ్యాక్ చేయలేని పరిస్థితి ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ అయినా మీరు మాకు షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు కావాలి. మీరు ఎలా ఫాలో అవుతున్నారు, మీరు ఎలా ఎదుగుతున్నారు, మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనే విషయాలు కూడా మీరు మాకు తెలియజేస్తే మరింత ఎక్కువగా మీకోసం ప్రార్థించగలుగుతాం. మేమందరము ఈ టీంలో మేము సేవకులంగా ఉన్నాం, మీకోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీకోసం ప్రతిదినము ఆ దేవుని సన్నిధిలో మేము మొరపెడతా ఉన్నాం. మీరు ఆధ్యాత్మికంగా దేవునితో ముందుకు కొనసాగాలనేటువంటి ఆంక్షతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఏ టైంలోనైనా మీరు మాకు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మీరు మాకు కాల్ చేసి చెప్పవచ్చు. మీకోసం అనుదినం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామనే సంగతి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో మీరు గ్రూప్లో వస్తున్నటువంటి అప్డేట్స్ని చూడండి, వాటిని ఫాలో అవ్వండి. అదే రీతిగా మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. మధ్య మధ్యలో వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ మేము పెట్టే ఆన్లైన్ సెషన్స్ని ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. బికాజ్ ఈరోజు నేను వాక్యం చెప్పాను, నెక్స్ట్ డే మరొకరు మాకు తెలిసినటువంటి మంచి దైవజనులతో మేము వాక్యాన్ని మీకు తెలియజేసేలాగా మేము ప్రయత్నిస్తుంటాం. తర్వాత మీరు చదివినటువంటి పోర్షన్స్ వైజ్గా, అంటే ఆది కాండం నుంచి పాత నిబంధన చదివే వాళ్ళు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం పూర్తయితే వాళ్ళకి మళ్ళీ మధ్యలో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలను ఎగ్జామ్ రూపకంగా మళ్ళీ వాళ్ళకి మేము కండక్ట్ చేస్తాం.
న్యూ టెస్టిమెంట్ అయితే సువార్తలు, అలా కొన్ని కొన్ని పుస్తకాలను మేము తీసుకొని దాంట్లో నుంచి మీకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు సహకారంగా ఉంటూ మరి ఈ పరిచర్యను మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. మీరందరూ ప్రతిరోజు ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రాం కొరకు మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి, సపోర్టివ్గా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రేయర్ చేసుకుందాం, ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. తలలు వంచి మనం ఉన్న స్థలంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, నీ ప్రశస్త ఉన్నతమైన ఘనమైన నామాన్ని స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా, నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవుడు నాయన. ఈ యొక్క దేవ బైబిల్ స్టడీ ప్రోగ్రాంలో భాగంగా ప్రభా, ఈ దినం తండ్రి ఈ ఆన్లైన్ సెషన్ ద్వారా ఈ మాటలు నేర్చుకునే కృపను మీరు మాకు ఇచ్చారు. అయ్యా తండ్రి దేవా, స్తోత్రం నాయన. ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రాంలో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు తండ్రి ఆన్లైన్ సెషన్లో దేవాస్తోత్రం జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను అయ్యా తను మీరు దర్శించండి, నీ సహాయం అనుగ్రహించండి. ప్రభా, నీకు వందనాలు. అయ్యా తండ్రి దేవాస్తోత్రం నాయన. అయ్యా తండ్రి దేవాస్తోత్రం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, మేము ధన్యులుగా మార్చబడాలి అంటే నీ వాక్యాన్ని, అయ్యా నీ మాటలను, అయ్యా నీ ధర్మశాస్త్రమును, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి దేవాస్తోత్రము నాయన లేఖనములను ధ్యానించే అయ్యా కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి దేవాస్తోత్రం తండ్రి, ఎందరెందరో తండ్రి వాక్యాన్ని దేవాస్తోత్రం నామమాత్రంగాను అయ్యా తండ్రి దేవ తీసుకొని దేవా దాని యొక్క లోతును, సత్యమును అయ్యా తండ్రి ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని, ప్రభావమును కనుగొనలేక ప్రభా మరి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు తండ్రి. అయ్యా, మేము ఆ రీతిగా ఉండకుండానట్లు నిత్యము అయ్యా వాక్యమును ధ్యానించే కృప మా అందరికీ దయచేయండి. వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీ బిడ్డల పైన నీ కటాక్షమును అనుగ్రహించండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా, మీరు వారికి సహాయం చేయండి. అయ్యా వారు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి వారి హృదయంలో, వారి గుండెలో ఒక మంట పుట్టును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి దేవాస్తోత్రము నాయన, నీకే వందనాలు. ఆత్మ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా తన మర్మములను వారికి తెలియచేయండి ప్రభా. అయ్యా తన దేవాస్తోత్రం వారు చదువుతున్నటువంటి అయ్యా తన దేవాస్తోత్రం ధ్యానాంశంలో అయ్యా ప్రభానికి వందనాలు తండ్రి. లోతైన సత్యాలను ఎరుగునట్లుగా వారి మనోనేత్రములను వెలిగింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అయ్యా తను గ్రహించే ఆత్మను దయచేయండి, జ్ఞానాత్మ చేత మీరు నింపండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో లయపరుస్తున్నాం. పనులను, దేవ పరిస్థితులను, అయ్యా తండ్రి సమయమును, అయ్యా తండ్రి దేవాస్తోత్రం వారికి ఎరగా చూపి తండ్రి నీ వాక్యమునకు దూరంగా చేస్తున్న ప్రతి సాత అంధకార శక్తిని యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా తండ్రి దేవాస్తోత్రం నాయన, ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి దేవాస్తోత్రం నాయన నీలో ఎదుగునట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన వినండి, జవాబును దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి దేవాస్తోత్రం వారు నాకు దేవా మరింత సమీపస్తులుగా అయ్యా తని నిన్ను పోలి నడుచుకునే వారిగా అయ్యా వారిని ఆయతపరచమని తోడైనమని అయ్యా తని దీని వెనకాలన్న ప్రతి ప్రయాస, దీని వెనకాలన్న అయ్యా తని ప్రతి శ్రమ, అయ్యా తండ్రి దేవా అయ్యా తని ప్రతి కార్యం అంతటిని నీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా తనని కృపలో బలపరచమని మరలా మేమందరం ఈ రీతిగా దేవాస్తోత్రమైన కలిసి నిన్ను స్తుతించే వరకు నీ సన్నిధి మా అందరికీ తోడుగా దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావనికే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అయ్యా, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. క్లోజ్ చేసుకుందాం సెషన్ని. మళ్ళీ సెషన్ ఉన్నప్పుడు అందరికీ చెప్పండి, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యేలాగా మీరే సపోర్ట్ చేయాలి మాకు. ఎందుకంటే అందరికీ కాల్ చేసి మేము జాయిన్ అవ్వండి అని అడగలేము కదండి. సో మీరే మీకు తెలిసిన వాళ్ళని కూడా సెషన్లో జాయిన్ అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ.